హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఇవాళ లేవటం అయితే చాలా లేట్ అయిపోయింది. గుడ్ మార్నింగ్ వీడియో అయితే తీయలేకపోయాను. ఇంకా రేస్ పనులు చేసుకుని అన్నీ చేసుకుని చాలా లేట్ అయిపోయింది. 9 అయిపోయింది. ఇంకా ముందుగా రాత్రి నానబెట్టుకున్న తర్వాత బాదం పిక్కలు వచ్చుకుని తినేసాను. నిన్న ఒకటితో అన్నీ తినేస్తే చాలా హెవీ కింద అయిపోయి కొంచెం అప్సెట్ అయ్యి చాలా ఇదైపోయాను. అందుకని ఇంక వాళ్ళు అలా చేయలేదండి. ఫస్ట్ బాదం తినేసాను. 1 అవర్ అయిపోయింది తిని. ఇంకా ఇప్పుడైతే బెల్లం పాలు కలుపుకున్నానండి. ఇంక ఇవాళ జ్యూస్ తీసుకోలేదు, క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తీసుకోలేదు. ఇంక ఇవాళ అయితే ముక్కల కింద కట్ చేసుకుని తిందాం అనుకున్నాను. ఇంకా భీమవరం నుంచి ఒక లక్ష్మి గారు అయితే మనకి కామెంట్ చేశారండి, క్యారెట్ బీట్రూట్ డైరెక్ట్గా తినకూడదు, భూమిలో పండినవి కదా డైరెక్ట్గా తీసుకుని తినకూడదు, అది ఫీల్ తీసేసుకుని వేడి నీటిలో వేసుకుని ఒక 10 మినిట్స్ ఉంచుకుని అప్పుడు తినండి మంచిది అనేసి అన్నారండి. నాకైతే అది నచ్చింది ఆ పద్ధతి. నేను కూడా పచ్చివి తినలేను, అందుకని కొంచెం ఇవి అయితే కొంచెం మెత్తబడతాయి కదండి, ఇంకెలా తింటే బాగుంటుందని ఇలా తీసుకున్నాను. లక్ష్మి గారికి థ్యాంక్స్ అండి. నాకైతే ఆవిడ పద్ధతి నచ్చింది, అందుకని నేను కంటిన్యూ అవుతున్నాను. మీకు కూడా ఎవరికైనా ఇలా నచ్చితే ఫాలో అవ్వండి.